అబ్బా తల తల పగిలిపోతుంది. ఇందరున్నారు, ఒక్కరు నా బాధ పంచుకోలేరా? అబ్బా కాలు తీయనిస్తే ఇంత విషమించేది కాదు ప్రభు. ఇప్పుడు తలకు కూడా వచ్చింది. మాంసం విషదుష్టమైపోయింది. తొలిచి తీసివెయ్యాలి. మంత్రి నాటి పోగొడుతున్నారు. చిత్తం చిత్తం చిత్తమేమిటి చిత్తం? నా తల తీస్తూ ఎంతసేపు కాలు తీస్తాం తల తీస్తాం అంటారు. ఇంతకన్నా వేరే చికిత్స లేదటండి? లేకే మణి చికిత్స ఉంది. మణిని ఇలా తాకించగానే అలా జాడ్యం పోతుంది. ఇలా తాకించగానే అలా పోతుందా? అమ్మని చికిత్స చేయించండి. శాస్త్రముల్లో వినడమే కాని ఆ మణులు ఇప్పుడు ఎచ్చట అని. అందులో ఈ రోగాన్ని హరించగలది ఒక్క మహేంద్రమణే. మంత్రి అమ్మని తక్షణం తెప్పించు. చిత్తం చిత్తం. ఆ మణి ఎక్కడ ఉన్నదని ఎలా తేగలమని? అంజనం వేయిస్తే చతుర్దశ భువనాల్లో ఎచ్చట ఏ నిధి ఎలా నిక్షిప్తమైంది అలా తేలిపోతుంది ప్రభు. అయ్యో అంజనమైనా వేయించండి, నే బ్రతికుండగానే. నీ భక్తికి మెచ్చి ఇదిగో బహుమానం చేస్తున్నా. నా పుస్తకాన్ని నాకే బహుమానమా? దానకర్ణులండి. రోజు ఉన్నట్టుంది చూడు, చూస్తూ పో. ఏమిటి అగాచ్యం? ఇందులో నా బొమ్మ? ఆ పతివ్రతలకి నీవేం తీసిపోయావు అంట. నా ప్రక్కన ఈ మూర్తి ఏమిటి? అవమానకరంగా. నే చేసిన పని నీకు అవమానం ఎట్టవుద్ది? ఆడెవడో నేను చూసానా? చూడకుండా ముఖాన్ని ఎలా వేశారు? నీ చెంత నిలిచి శోభించడానికి నా పడుచు రూపం ఎట్టా ఉంటే బాగుంటుందో అట్టా ఊహించి రాశానే. ఆ మగం చూడు, నా మగం చూడు. కంటికి అలవాటు అవుతే నా మగంలో ఆ మగం చూడటం. నాకేం తెలియటం లేదు. మీరేమిటో, ఈ పరీక్షలు ఏమిటో అంతా మాయగా ఉంది. అమాయకురాల్ని ఇలా క్షోభ పెట్టకండి, మొక్కుకుంటాను. అరే రే ఇలా సాగిల పడకు. మగువ చేతనే కదా మగనికి ముక్తి అని ఆలోచిస్తుండా. హ్రాం హ్రీం క్లాం క్లీం ఐం ఓం. హ్రాం హ్రీం క్లాం క్లీం ఐం ఔం. ఓం. అంజని విద్యల అఖిలేశ్వరుండా, జీమూత వాహన, చెలగుమాయందు చెలగుమాయందు. స్వామి ఆనతివ్వండి. ఏది ఏది? దారి చూడు తెన్ను చూడు. దారి చూడు తెన్ను చూడు. గర్భగుడిలో ద్వారం ఉంది. ఏమి ద్వారం? మహేంద్రగిరి చక్రం సుచ్చే నేల సొరంగ ముఖద్వారం. దారి చూడు తెన్ను చూడు. ద్వారం గుండా నడిచి సాగితే మహేంద్రగిరి సింహద్వారం. దారి చూడు తెన్ను చూడు. సింహద్వారాన్ని యక్షిత కాస్తోంది. యక్షిత? యక్షిత కాస్తోంది. దారి చూడు తెన్ను చూడు. దాన్ని గెలిచి సింహం నోట్లో దూరి సాగితే చీకటి పుష్కరం ఉంది. దారి చూడు తెన్ను చూడు. దాని మొదలు మకర ద్వారం. దారి చూడు తెన్ను చూడు. మకర ద్వారాన్ని ఇంకో యక్షిత కాస్తోంది. ఇంకో యక్షితే? ఇంకో యక్షిత కాస్తోంది.
వస్తోంది. దారి చూడు తెన్ను చూడు. ఆ యక్షితను గెలిచి మకరం కడుపులో దూరి సాగితే నందనోద్యానం. ఓహో దారి చూడు తెన్ను చూడు. ఉద్యానవనంలో అమృత సరస్సు, సరస్సు మొదలే కమల ద్వారం. దారి చూడు. దారి చూడు తెన్ను చూడు. ఆ కమల ద్వారాన్ని కాచే యక్షితను కూడా గెలిస్తే ఆ యక్షితే మెచ్చి మహేంద్రమణినిచ్చి ఆశీర్వదించి పంపుతుంది. అయితే పదరా కన్ను కొట్టేను పట్టవచ్చు. ఏమిటి? మీకు దాసీలుగాలే. మణి లేకుండా తిరిగి వచ్చారా అంటే గాగరాలు కట్టి గాజులు తొడిగి గాడిదల మీద ఊరేగింపు చేయిస్తాం. టక్ టక్ మీసంగల మొగోళ్ళు మోసం చేసే తెస్తాం.